ఇలా యాదగిరిగుట్ట పట్టణంలో, యాదగిరిగుట్ట మండలంలో కోడై కూస్తున్నారు. మీ అందరికీ తెలుసు. వర్తక సంఘం, యాదగిరిగుట్ట మీద ఉన్నటువంటి వర్తక సంఘము గతంలో శాసనసభ్యులుగా సునీత గారు ఉన్నప్పుడు వారు 120 మంది జీవనోపాధి కోల్పోతురని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి 15 షాపులు ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ 15 షాపులు ఇస్తా అని బేరం చేసుకున్నాడు. బేరం చేసుకొని 70 లక్షల రూపాయలు 140 మంది ఒక్కొక్కరు 50,000 చొప్పున ఇచ్చి, దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉండొచ్చు, సిపిఎం వాళ్ళు ఉండొచ్చు, అన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ వేదిక మీద ఇంట్లో కూడా ఉండొచ్చు సభ్యులన్నా. నేను చెప్తున్నా 50,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసి 70 లక్షల రూపాయలు నీకు ఇచ్చింది వాస్తవం కాదా నీ బినామీ ద్వారా? ఇది కోడై కూస్తుంది. ఇది గత 6 నెలల నుంచి నడుస్తున్నది. ఎక్కడ చూడు అదే చర్చ జరుగుతున్నది. దాని మీద ఒక్కనాడు ఎందుకు ఖండిస్తలేవు? ఎస్, నువ్వు నీతిమంతుడివే అయితే రాజీనామా చేస్తాను కదా. నువ్వు రాజీనామా నువ్వేం చేయని అడిగాలి. నీకు రాక వచ్చింది. నువ్వు రాజీనామా ఏం చేయవు. కానీ మరి ఎందుకు ఖండిస్తలేవు? కోడై కూస్తుంది కదా. పేపర్లలో కూడా మా మిత్రులు రాసిరు కదా గతంలో. ఇలా కొత్త ఆరోపణ కాదు ఇది. మా పేపర్ విలేకరులందరూ కూడా పేపర్లలో వచ్చింది, ఇది ఛానళ్ళల్లో వచ్చింది. ఎందుకు దాని మీద మాట్లాడతలేవు? Like and subscribe. Like and subscribe.